గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఇప్పటికే 10 కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు కండిషన్ బెయిల్ ను వేర్వేరు కోర్టులు మంజూరు చేశాయి. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నిన్న నూజివీడు కోర్టు కూడా వంశీకి బెయిల్ ఇవ్వడంతో అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైనట్లు అయింది. దీంతో ఇవాళ వంశీ జైలు నుంచి విడుదలవుతారు. లిక్కర్ స్కామ్ నిందితులను విజయవాడ సిటీ ఆఫీసుకు తీసుకొచ్చారు అధికారులు. నిందితులు బాలాజీ, నవీన్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్ట్ చేసింది సిట్. ఇవాళ ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది. కేసీఆర్, హరీష్ రావు సంతకాలే తెలంగాణకు మరణ శాసనంగా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరైన ఆయన బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసం మళ్లీ నీళ్ల సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి వ్యవహారం కూడా అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ నీళ్లను రాయలసీమకు రాసిచ్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినా అభ్యంతరం లేదని, కానీ తెలంగాణ నీళ్లను అక్రమంగా తీసుకువెళ్తామంటే ఊరుకోబోమన్నారు. ప్రజాప్రతినిధులకు బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టుకైనా 2 రాష్ట్రాలు ఒప్పుకోవాల్సిందేనని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర సహకారంతో డబుల్ స్పీడ్తో ఏపీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు సీఎం చంద్రబాబు. పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు జగన్. వైసీపీ యూత్ మీటింగ్ లో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని, ఆ తర్వాత పాదయాత్ర ఉంటుందని అన్నారు జగన్. ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అన్నారు వైసీపీ అధినేత జగన్. లీడర్లుగా ఎదిగేందుకు ఇదే మంచి సమయమని తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు జగన్. వైఎస్ జగన్ రేపటి నెల్లూరు పర్యటన వాయిదా పడింది. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్లో పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంది వైసీపీ. అయితే హెలీప్యాడ్ కు అనువైన స్థలం ఇవ్వకపోవడంతో నెల్లూరు పర్యటనను వాయిదా వేసింది వైసీపీ. ప్రభుత్వం హెలీప్యాడ్ కు కేటాయించిన స్థలం హెలికాప్టర్ దిగేందుకు అనువుగా లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. త్వరలోనే జగన్ నెల్లూరు పర్యటన తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనకు జెట్లెస్ భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. జగన్ జెట్లెస్ భద్రతపై కోర్టుకు సమాచారం ఇస్తామన్నారు ప్రభుత్వం తరపున న్యాయవాది. నెల్లూరులో జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అడిగిన చోట కాకుండా వేరే చోట ఇస్తున్నారన్నారు పిటిషనర్. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ల్యాండింగ్ ప్రాంతం నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. రాజీనామాపై పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూస్తున్నానన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ అధిష్టానం నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. ఢిల్లీ పెద్దలు అడిగితే వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, కానీ కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో అధికారం దక్కడం కష్టంగా మారిందన్నారు రాజాసింగ్. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్తే కౌన్సిల్ సభ్యుల మద్దతు లేకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు నామినేషన్ పత్రం ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. 20 నిమిషాల ముందు నామినేషన్ పత్రం ఇచ్చి 10 మంది సంతకాలు తీసుకురావాలని చెప్పారు. రామచంద్రరావు వ్యక్తిగతంగా మంచి వ్యక్తేనని, అయితే కిషన్ రెడ్డి పార్టీలో ఎవరిని ఎదగనివ్వడం లేదని ఆరోపించారు రాజాసింగ్. హాస్టల్స్ లో విద్యార్థులకు మంచి వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. పాయకరావుపేట హాస్టల్లో మెనూ పాటించలేదని, వార్డెన్ కూడా అందుబాటులో లేరని అనిత చెప్పారు. అందుకే వార్డెన్ ని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అన్ని హాస్టల్స్ ని తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు అనిత తెలిపారు. మంచిని కూడా చెడులా వైసీపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. శ్రీశైలం ప్రసాదంలో బొద్దింక అని ప్రచారం చేశారని, ఏదో రకంగా బురద జల్లాలని వైసీపీ చూస్తోందన్నారు.
గత 5 ఏళ్లలో ఒక్క ఎమ్మెల్యే అయినా హాస్టల్స్ కు వెళ్లారా అని అనిత ప్రశ్నించారు. పాసమైలారం ఘటనలో ఇంకా 10 మంది కార్మికుల జాడ తెలియడం లేదు. తమ వాళ్ల జాడ చెప్పాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాయి బాధిత కుటుంబాలు. దాంతో కార్మికుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదంలో 36 మంది చనిపోయారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. వారిలో 13 మంది మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు. ఆ 13 మంది కార్మికుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి ₹1,00,000 అందించినట్లు తెలిపారు. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఛిద్రమైన మృతదేహాలను పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరుస్తున్నారు. ఫ్రీజర్లను రప్పించారు డాక్టర్స్. DNA రిపోర్ట్ ఆధారంగా మృతదేహాలను అప్పగించనున్నారు. పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత విషాద ఘటన అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లా జమ్మలమడుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్ రెడ్డి ఇటీవలే ముద్దునూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామల శ్రీరమ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. విజయవాడలో విదేశీ వైద్య విద్యార్థుల నిరాహార దీక్షలను భగ్నం చేశారు పోలీసులు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోరుతూ 2 రోజులుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట విదేశీ వైద్య విద్యార్థుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం మంత్రి సత్యకుమార్ యాదవ్ ను ఘరవ్ చేశారు విద్యార్థులు. బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటూ విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఉదయం మంత్రి వార్నింగ్ ఇవ్వడంతో సాయంత్రానికే విద్యార్థుల దీక్ష శిబిరం తొలగించారు. యూనివర్సిటీ ఎదుట దీక్షలు చేయడానికి వీల్లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు విదేశీ వైద్య విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. దీక్షలు చేస్తున్న విదేశీ వైద్య విద్యార్థులను అరెస్ట్ చేసి మాచవరం స్టేషన్కు తరలించారు. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంక్ బృందాలు పర్యటించాయి. తుళ్లూరు CRDA కార్యాలయంలో డ్వాక్రా లీడర్లతో సమావేశమయ్యాయి. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల గురించి చర్చించారు. IAS ప్రిన్సిపల్ సెక్రటరీల గృహ సముదాయాలను పరిశీలించాయి బృందాలు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పురోగతిని వివరించారు CRDA అధికారులు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. MBBS 2వ సంవత్సరం చదువుతున్న దేవార్ద్ అనే విద్యార్థి పట్ల తోటి విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో మనస్తాపానికి గురైన దేవార్ద్ తన వద్ద ఉన్న బ్లేడ్తో సూసైడ్ చేసుకునేందుకు యత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తోటి విద్యార్థులు వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందించారు. విషయం తెలిసిన ఎయిమ్స్ ఉన్నతాధికారులు 15 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనలో కాలేజీలో పనిచేస్తున్న డీన్ కుమారుడు కూడా ఉండడంతో ఈ సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచారు ఎయిమ్స్ అధికారులు. తిరుమల అన్నమయ్య భవన్ అతిథి గృహం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. మధ్యాహ్నం ఇనుప కంచె దాటుకుని చిరుతొచ్చింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సైరన్లు మోగించడంతో తిరిగి అడవిలోకి పారిపోయింది చిరుత. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం గన్నవరంలో ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానంలో మొత్తం 222 మంది ప్రయాణికులున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సీబీఐ సోదాలు కలకలం సృష్టించాయి. వైసీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. మెడికల్ కాలేజ్ సీట్ల వ్యవహారంలో తనిఖీలు చేసినట్లు సమాచారం. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో హరిప్రసాద్ కు మెడికల్ కాలేజీలున్నాయి. మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సోదాలు చేసినట్లు తెలిసింది. అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు ఎస్పీ తుహిన్ సిన్హా. ఎస్ఐ ఫేక్ ఐడీ కార్డు ఉపయోగించడంతో అతనిపై శాఖపరమైన విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. డిప్యూటేషన్పై రాజమండ్రి రైల్వే జీఆర్పీలో పనిచేస్తున్నాడని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పోలీస్, ప్రెస్ ఫేక్ ఐడీ కార్డులు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కదలికలు కలకలం సృష్టించాయి. అలిమాబాద్ వీధి, కొత్తపల్లి ప్రాంతాల్లో తలదాచుకున్న అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ అలియాస్ యూనస్ అనే ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ రాయచోట్ నుంచి తమిళనాడుకు తరలించారు. పలు బాంబు బ్లాస్ట్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇద్దరిని స్థానిక పోలీసుల సహకారంతో తమిళనాడు పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. రాయచోట్లో చాలా కాలంగా వీళ్ళిద్దరూ తలదాచుకుంటున్నట్లు సమాచారం. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయాన్ని స్థానిక పోలీసులు గోప్యంగానే ఉంచారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అంతారం గ్రామంలో పొలం మార్పిడి కోసం రైతు నుంచి 10,000 రూపాయలు వీఆర్ఏ యాదగిరి తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ నాగార్జునను A1 గా, వీఆర్ఏ యాదగిరిని A2 గా అరెస్ట్ చేశారు. నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. తలకొండపల్లి మండలంలో రైతుల దగ్గర అక్రమాలకు పాల్పడుతున్నారని రెవెన్యూ అధికారులు లంచం ఇస్తేనే ఫైలు ముందుకు కదులుతుందని, లేకపోతే ఇబ్బందులకు గురి చేసేవాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ నాగార్జున ఏసీబీ అధికారులకు పట్టుబడ్డంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. ఇలాంటి అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను మాచర్ల కోర్టులో హాజరుపరిచారు దుర్గి పోలీసులు. 2019లో దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త పాసం అమరయ్యపై దాడి చేసిన ఘటనలో తురకా కిషోర్ నిందితుడుగా ఉన్నాడు. తురకా కిషోర్ కు 14 రోజులు రిమాండ్ విధించారు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్. తురకా కిషోర్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఫిషర్మెన్ అవతారమెత్తారు. తన క్యాంపు కార్యాలయంలో స్థానిక ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలిసి సందడి చేశారు. చేపలను బోన్లెస్ గా తయారు చేసే విధానంపై ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. చేపలను బోన్లెస్ గా తయారు చేయడం ద్వారా వాటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బోన్లెస్ చేప ముక్కలను పిల్లలు, పెద్దలు సులభంగా తినగలిగేలా ఉంటాయన్నారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. కర్ణాటకలో నాయకత్వ మార్పు వార్తలను కొట్టిపారేశారు డిప్యూటీ సీఎం శివకుమార్. నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారాయన. ఆ విషయంలో తన తరపున ఎమ్మెల్యేలు మాట్లాడాలని తాను కోరుకోవడం లేదన్నారు. 2028 ఎన్నికలపైనే అందరూ ఫోకస్ చేయాలన్నారు డీకే శివకుమార్. రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ స్కీమ్ కు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఈ పథకానికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డీఐ స్కీమ్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ లేదా దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందించడమే దీని లక్ష్యమని చెప్పింది. ఇక దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జాతీయ క్రీడా పాలసీని ఆమోదించింది. ఇటు ఉపాధి ఆధారిత ప్రోత్సాహాల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర కేబినెట్. అజిత్ కుమార్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు తమిళనాడు సీఎం స్టాలిన్. అజిత్ కుమార్ తల్లికి క్షమాపణలు చెప్పారు సీఎం స్టాలిన్. జరగకూడని ఘటన జరిగిందని అన్నారాయన. మీరు ధైర్యంగా ఉండాలన్నారు. ఘటనకు కారణమైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇప్పటికే వారందరినీ అరెస్టు చేయించానని, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది బీజేపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో కాల పరిమితి ముగిసిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టట్లేదు బంక్ సిబ్బంది.
10 ఏళ్లు దాటిన వాహనాలకు డీజిల్, 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఫ్యూయల్ పంప్ చేయట్లేదు. బంక్ల వద్ద పాత వెహికల్స్ ను గుర్తించేందుకు నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. వాహనాల డేటాబేస్ లో నెంబర్ ప్లేట్ ను చెక్ చేయడంతో ఈ ప్రక్రియ సులువవుతోంది. ఢిల్లీలోని 520 బంకుల్లో నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వ్యాలిడిటీ ముగిసిన వాహనమైతే బంక్లో సైరన్ మోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 98,400 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 90,200 రూపాయలు పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కిలో వెండి 2,300 రూపాయలు పెరగడంతో 1,20,000 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ లో జోరు వాన కురిసింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, పారడైజ్, చిలకలగూడ, బేగంపేట్, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో వాన పడింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీలో వర్షపు నీటితో డ్రైనేజ్లు పొంగిపొర్లాయి. వరద నీటితో పంజాగుట్ట, లక్డీకపూల్, మలక్పేట, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, షేక్పేట, కాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వచ్చే 5 రోజులు అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వానలు పడతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ నుంచి నెల్లూరు వరకు, నంద్యాల, కడప జిల్లాలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.